కార్మికులకు మేడే గొప్ప పండుగన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కార్మికుల హక్కుల కోసం కాకా వెంకటస్వామి తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. కార్మికుల భద్రత కోసం కాకా వెంకటస్వామి లేబర్ యూనియన్ స్థాపించారని గుర్తు చేశారు. మేడే స్ఫూర్తితో కార్మికులందరూ ఐక్యంగా ఉండాలన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు వివేక్ వెంకటస్వామి. కార్మిక వర్గాన్ని మోదీ బూటుకాలితో తొక్కిపెడుతున్నారని విమర్శించారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టేందుకు మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయాలనుకున్న బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. కార్మిక వర్గానికి రామగుండం ప్రాంతానికి కొప్పుల ఈశ్వర్ చేసిందేమీ లేదన్నారు. చేతి గుర్తుకు ఓటేసి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. ఎర్ర జెండాను ఎగురవేసి కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. చాలా గొప్ప దినం కార్మికులకు. ఎందుకంటే ఆ రోజులలో కార్మికులు 15 గంటలు, 16 గంటలు, 14 గంటలు పనిచేసేది. చట్టం లేకుండే కార్మికుల భద్రత కల్పించడానికి చట్టం లేకుండే. అప్పుడు షికాగోలో కార్మికులందరూ కూడా ధర్నాలు చేసి, ర్యాలీస్ చేసి మాకు కూడా ఒక హక్కులు కల్పించాలి, మాకు కూడా భద్రత కల్పించాలని చెప్పి ఆ రోజులలో ధర్నా చేయడం జరిగింది. అందుగురించి మేడే ఒక కార్మికుల దినము. ఈ రోజే కార్మికులందరూ కూడా మీరు చూసుకుంటే మన భారతదేశంలో కూడా 1923లో అప్పుడు క్యాల్కటాలో కార్మికులందరూ కూడా ఉద్యమించారు. మాకు చట్టం కావాలి, మాకు పని చేసుకునేటానికి 8 గంటలు కావాలని చెప్పి క్యాల్కటాలో కూడా ధర్నా చేయడం జరిగింది. కానీ మన కాన్స్టిట్యూషన్, మన భారతదేశం అయిన తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు ప్రత్యేకంగా కార్మికులకు మీరు కేవలం 8 గంటలు పనిచేయాలని చెప్పి చట్టం తీసుకొచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మీకు అందరు తెలుసు, కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంతంలో కార్మికులకు అనేక సార్లు కూడా వారితో పాటు ఉండి వారితో కలిసి మెలిసి పనిచేసేవారు. సింగరేణి సంస్థ బిఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు వారు కేంద్రంలో పివి నరసింహారావు గారితో కొట్లాడి 1,00,000 ఉద్యోగాలు కాపాడడం జరిగింది. అలాంటి వ్యక్తి కాకా వెంకటస్వామి గారు. దాంతోపాటు సింగరేణి సంస్థలో పెన్షన్ ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు సింగరేణి కార్మికులకు అనేకమైన బెనిఫిట్స్ లభించడంలో కాకా వెంకటస్వామి గారు కీలకమైన పాత్ర వేశారు. కార్మికుడు సంతోషంగా ఉంటేనే ప్రేమతోటి చెమటతోటి కష్టపడి ప్రతి సంస్థని మంచిగా బాటలో మంచిగా నడిపేటట్టు చూస్తారు. కానీ గత 10 సంవత్సరాలు మనం చూస్తున్న ఈ టీఆర్ఎస్ పాలనలో అనేక మంది కార్మికులు ఉద్యోగాల నుంచే తీసేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీ అందరికి తెలుసు, గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పిన పెద్ద అబద్ధం ఇంటింటికి ఒక ఉద్యోగం అని. ఇంటింటికి ఒక ఉద్యోగం రాలేదు కదా, ఉన్న ఉద్యోగాలు కూడా పీకేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇప్పుడే పెద్దలు రాజ్ ఠాకూర్ గారు చెప్పినట్టు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ మూతపడిపోతున్నట్టు సమయంలో ఎంతో కృషి చేసి, అప్పుడు కాకా గారి ఆదేశాలతో వివేక్ గారు ఎంతో కృషి చేసి 10,000 కోట్ల రుణమాఫీ చేయించి ఆ సంస్థ మళ్ళీ నడిపి అనేక ఉద్యోగాలు దాంట్లో తీసుకొస్తే దాంట్లో కూడా దందా చేసినారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. నెలకి 20,000 30,000 జీతం కోసం కూడా 5 లక్షలు 10 లక్షలు లంచంగా తీసుకొని ఉద్యోగాలు అమ్ముకున్న ఘనత టీఆర్ఎస్ పార్టీ నాయకులని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇది చాలా సిగ్గుచేట విషయము. ఇవాళ బుక్కెడు అన్నం తింటున్నాం. సింగరేణి ఉన్నాయంటే అది కాకా గారు ఇచ్చినటువంటి దీవెన అని చెప్తా ఉన్నా. ఇవాళ కార్మికుడికి పెన్షన్ వస్తుందంటే అది కాకా వెంకటస్వామి గారికి పోరాటం తెచ్చిన ఫలితం అని చెప్తా ఉన్నా. ఇవాళ పిఎఫ్ ఈఎస్ఐ వచ్చిందంటే వారు ఇచ్చినటువంటి ఒక వరం అని చెప్తా ఉన్నా. తన స్వయంగా తన కొడుకు ఫ్యాక్టరీ పెడితే లేబర్ యూనియన్ పెట్టి నిస్వార్థంగా కార్మికుడు మంచిగా ఉంటేనే ఆ వ్యవస్థ బాగుంటుందని చెప్పి మరి ఇలా సమాజానికి దేశంలో ఉన్న వ్యాపారస్తులకు ఇండస్ట్రీలకు చెప్పి
ఇలా సమాన గౌరవాన్ని ఇప్పించిన చరిత్ర వెంకట స్వామి గారిది.